ఇప్పుడు టికెట్ రేట్లు అయితే పెంచుతలేదు అని చెప్పేసి అన్నారు. బెనిఫిట్ షోలు కూడా ఇవ్వట్లేదు అన్నారు. సో గేమ్ చేంజర్ ఏమన్నా లాస్ అవుతుంది అంటవా? లాస్ అంటే అంత హెవీగా అయితే ఏం కాదు. బెనిఫిట్ షో సంబంధించి ఒక 100-150 కోట్ల వరకు చెప్పుకోవచ్చు, అప్రాక్సిమేట్ చెప్పుకోవచ్చు. అంతేగాని పెద్ద ఎఫెక్ట్ అయితే 100% పడదు. సో మీరేమంటారు అయితే? పుష్పకి బెనిఫిట్ షో వల్ల డబ్బులు వచ్చినాయి అంటున్నారు. మరి దీనికి ఇప్పుడు లేకపోతే ఇది మైనస్ అయిపోద్ది కదా? బెనిఫిట్ షో అంటే చెప్పాను కదా, ఇప్పుడు దానికి ఇప్పుడు బెనిఫిట్ షోలో మీరు అంత యావరేజ్ చేసుకుని ఒక 50 నుంచి 150 కోట్లు, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఎందుకంటే బెనిఫిట్ షో కాకపోతే సినిమాలో కంటెంట్ బాగుంటే ఈ బెనిఫిట్ షో మందము ఇంకొక నెల, ఇంకొక 20 రోజులు సినిమా అన్నిటికంటే ఎక్కువ ఆడొచ్చు, అట్లా కూడా కలెక్షన్ తీసుకోవచ్చు. సో దాని వల్ల పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. కాకపోతే స్టార్టింగ్ లో రావాల్సిన కలెక్షన్ లేట్ గా వస్తాయి, అదొకటే కొంచెం ప్రాబ్లం. గేమ్ చేంజర్ లుక్ ఎలా అనిపించింది హీరో గారిది? ఈసారి అయితే కొంచెం వెరైటీగా ఉంది. ఎందుకంటే వితౌట్ బియర్డ్ తో రామ్ చరణ్ ఫస్ట్ కనిపించడం. ఇంతవరకు అయితే నార్మల్ గా ఉంది, కాకపోతే ఇది ఒక కొత్త లుక్ అనే చెప్పుకోవాలి పక్క. అందులో పంచకట్టు నచ్చిందా నీకు? ట్రెండింగ్ ఉండడం నచ్చిందా? పంచకట్టుడు అంటే అంత ఇదిగా ఏం లేదు. రామ్ చరణ్ అంత ఇదిగా ఏం అనిపించలేదు పంచకట్టులో నాకైతే లుక్. సాంగ్స్ ఎలా అనిపించినాయి? సాంగ్స్ అయితే 100% బాగున్నాయి. థర్డ్ సాంగ్ కొంచెం డల్ ఉంది అంటున్నారు, మీరేమంటారు? థర్డ్ సాంగ్ ఏదైతే ఉందో కొంచెం డల్ ఉంది అన్నారు. వాస్తవమే, కొంచెం డల్ గా ఉంది. పర్లేదు, కానీ శంకర్ కాదు కదా, కంపల్సరీ ఆయన క్రియేటివ్ థింక్ చేస్తాడు. డౌన్ అయితే అనొద్దు, కొంచెం అంతే. సో చాలా మంది శంకర్ గారు దీని ముందు మూవీ భారతీయుడు 2 పోయింది కదా, సో ఇదేమన్నా దెబ్బేస్తుంది అని అంటున్నారు, మీరేమంటారు? కాదండి, ఈసారి శంకర్ గారు దాని వల్ల బాగా డిసప్పాయింట్. ఈసారి గట్టిగా వచ్చాడు అనమాట. భారతీయుడు 2 అనేది బాగా ఎఫెక్ట్ పడింది. అవును, ఆ ఫీల్ అనేది జనాలలో ఆలోచన లేకుండా చేస్తాడు. ఇదైతే ఫిక్స్, ఇచ్చి పడేస్తాడు. అది పక్క. గేమ్ చేంజర్ తో అయితే ఆ లాస్ అయితే తీసేస్తాడు పక్క. మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? మ్యూజిక్ అయితే బాగానే ఉంది. మ్యూజిక్ గురించి చెప్పుకోవడం అవసరం లేదు, ప్రతి ఒక్కరు బాగానే ఉంది. బీజిఎంస్ కానీ సాంగ్స్ కానీ 100% ఇచ్చారు, ఇబ్బంది లేదు. నిన్న 250 అడుగులున్న కట్అవుట్ పెట్టారు కదా విజయవాడలో, సో మీకు ఎలా అనిపించింది? ఒక టాలీవుడ్ హీరోగా ఇండియాలో బిగ్గెస్ట్ కట్అవుట్ కాబట్టి మనం గర్వంగా చెప్పుకోవాలి. రామ్ చరణ్కి ఆ గొప్పతనం అంటే అంత గౌరవం దక్కడం అనేది యాజ్ ఏ టాలీవుడ్ హీరోస్గా మనం ఒక తెలుగు ప్రేక్షకులుగా ఖచ్చితంగా మనం గొప్పగా చెప్పుకోవాలి ఆ విషయాన్ని. సో దీంతో ఇంకో 2 పెద్ద సినిమాలు వస్తున్నాయి కదా, సో దీనికి ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అంటావా? పెద్ద సినిమాలు ఇంకో 2 పెద్ద సినిమాలు వస్తున్నాయి కదా రిలీజ్ కి, డాకు మహారాజు, వెంకటేష్ గారిది కూడా. సో దీనికి ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా పడుతుంది అంటావా? 100% పడదండి. దీనికి దానికి అసలు కంపేర్ చేయవద్దు. వెంకటేష్ అంటే ఆయన కామెడీ పర్పస్, ఫ్యామిలీ సెంటిమెంట్. బాలకృష్ణ అంటావా ఆయన మాసు కూడా మాసు, కానీ అన్ని ఆల్ టైమ్ మిక్స్ చేస్తే రామ్ చరణ్. సో పిండిని బండని మిక్స్ చేయవద్దు అనమాట. పిండి పిండే బండ బండే కాబట్టి వాళ్ళకి వీళ్ళకి. ఎందుకంటే బాలకృష్ణ సెంటిమెంటల్ గా కామెడీగా, బాలకృష్ణ కాదు వెంకటేష్, బాలకృష్ణ అయితే ఉరామాస్, రామ్ చరణ్ అయితే అల్లి ఆల్ టైమ్ అనమాట. ఆల్ టైమ్ యాక్షన్ లో కింగ్ కాబట్టి వీళ్ళతో పోల్చొద్దు. సో మీరు ఆ 3 సినిమాలు ఏ సినిమా చూడాలని ముందు అనుకుంటున్నారు? అయితే గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ అని. థ్యాంక్స్ అన్న. ఇనిషియల్గా సాంగ్స్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు కొంచెం ఏంటి ఇంత స్లోగా ఉన్నాయి సాంగ్స్, ఇంత క్లాస్గా వెళ్తున్నాయి ఏంటి అనేసి అని అనుకున్నారు. బట్ ఎప్పుడైతే టీజర్ కానీ చిన్న లుక్స్ ఏవైతే రిలీజ్ అయ్యాయో, ఓకే అసలు సాంగ్స్కి తగ్గ క్యారెక్టరైజేషన్కి తగ్గట్టు సాంగ్స్ అనేవి మూవ్ అవుతున్నాయి అని చెప్పేసి ఇప్పుడు మనకి చాలా మందికి ఫీలింగ్ అనేది, పర్సెప్షన్ అనేది చేంజ్ అయింది. సో ఖచ్చితంగా తన లుక్స్ వైజ్గా కానీ, తన బియర్డ్ తీసి స్మార్ట్ లుక్ కానీ, తన డ్రెస్సింగ్ సెన్స్, పంచకట్టే విధానము, ఫైట్ సీన్స్ కొన్ని చూపించడం జరిగింది గ్లిమ్స్. సో అవి కానీ చాలా బాగుందన్న. ఖచ్చితంగా సినిమా అనేది ఇండస్ట్రీ హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రామ్ చరణ్ గారి కెరీర్లో మంచి హిట్ అవుతుందని నా ఒపీనియన్. సో చాలా మంది శంకర్తో ఉంటుంది, దీని ముందు సినిమా ఫ్లాప్ అయింది, ఆ ఎఫెక్ట్ దీని ముందు అంటున్నారు, మీరేమంటారు అన్న? ఇప్పుడు ప్రతి ఒక్క డైరెక్టర్కి హిట్లు ఫ్లాప్స్ అనేవి కామన్. దట్టు శంకర్ గారు ఏంటంటే తను ఒక నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్గా చాలా సినిమాలు తీసినాయి. చాలా ఓల్డ్ డేస్లోనే చాలా హై కలెక్షన్స్ మూవీస్ ని డైరెక్ట్ చేసిన వ్యక్తి అతను. కాబట్టి తన మీద భారీ ఎక్స్పెక్టేషన్స్. దట్టు భారతీయుడు అనేది చాలా పెద్ద హిట్ అయింది సినిమా. సో భారతీయుడు 2 మీద కూడా అంత హై ఎక్స్పెక్టేషన్స్ ఉండడం వల్ల ఆ కథ అనేది కరెక్ట్ గా నార్మల్ పర్సన్ కి రీచ్ కాకపోవడం వల్ల అది ఒక బ్యాడ్ టాక్ అనేది తెచ్చుకుంది. బట్ ఈ సినిమా అలా కాదు. ఏంటంటే వాళ్ళు ముందు నుండి చాలా జాగ్రత్త, ఒకటి ఆల్రెడీ దెబ్బ పడింది అంటే ఖచ్చితంగా దాన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తాడు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా అనేది హిట్ అవుతుంది అన్న. మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది అన్న మన దీంట్లో? మ్యూజిక్ అయితే ఓకేనా. స్టార్టింగ్ సాంగ్ ఫస్ట్ టైం 1-2 సార్లు విన్నప్పుడు మనకు కొంచెం ఏంటి ఇంత అనిపించింది, కానీ వింటుంటే అసలు మనం ఈ సాంగ్ ఇలా అనుకునేది అనే విధంగా చేంజ్ అయింది అన్న. సో ఖచ్చితంగా మనకి మ్యూజిక్ పరంగా కానీ, ఇంకా మనం యాక్చువల్గా యాక్షన్ సీన్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కానీ, ఇంకా ఫర్దర్ సాంగ్స్ కానీ మనం ఇంకా వినలేదు కాబట్టి మనం ఈ మూడ్లో ఉన్నాము. వన్స్ అవి కూడా మనకి అవుట్ అయ్యాయి అనుకోండి, ఖచ్చితంగా అందరి మైండ్ సెట్ అనేది చేంజ్ అయిపోతుంది. నిన్న రామ్ చరణ్ గారు విజయవాడలో 250 అడుగుల విగ్రహం కట్అవుట్ పెట్టి ఎలా అనిపించింది అన్న మీకు? అన్న ఒక మెగా ఫ్యామిలీ అభిమానిగా ఖచ్చితంగా దాన్ని
మేము కూడా ఎంజాయ్ చేస్తామన్నా. బట్ కొంచెం మనకి ప్రీవియస్ ఇన్సిడెంట్స్, రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్స్ గురించి దృష్టిలో ఉంచుకొని అభిమానులైనా సరే, నార్మల్ ప్రజలైనా సరే కొంచెం దాని గురించి ఆలోచించుకుంటూ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మన అభిమానం చూపించడం ముఖ్యమే, బట్ అది చూపించే క్రమంలో ఏమన్నా ఇబ్బందులు అవడం జరగదాన్ని ఏదైనా జరగద్దు అనే కోరుకుంటాం ప్రతి ఒక్కరు. ఇన్ కేసు ఏదైనా జరిగితే కనుక ఫ్యామిలీ మీద అది ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం 250 కాదు, 300 కాదు, 500 పెట్టినా చాలా ఆనందిస్తాం. కానీ ఏది చేసినా కానీ జాగ్రత్తగా చేయడం అనేది ఇంపార్టెంట్. కొంచెం అది దృష్టిలో ఉంచుకుంటే చాలు. అది అభిమానిగా నేను కూడా అది ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇన్సూరెన్స్ గురించి మాట్లాడారు కాబట్టి అడుగుతున్నా, బెనిఫిట్ షో లేవంటే మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారా? అన్న ఫీల్ అవ్వడం అంటే ఏం లేదన్న, ఎందుకంటే బట్ ఇది ఇతను చాలా భారీ బడ్జెట్ మూవీ కాబట్టి కొంచెం దాని మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే కంపల్సరీ ఉంది దిల్ రాజు గారికి. బట్ ఏంటంటే వీళ్ళు ఒకవేళ సినిమా అనేది ఖచ్చితంగా హిట్ అయింది అనుకోండి, వీళ్ళు నార్మల్ రేట్స్ తో కంటిన్యూ అయినా కానీ సినిమా అనేది ఎక్కువ రోజులు ఆడుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కలెక్షన్స్ వాళ్ళకి వచ్చేస్తాయి. కంపల్సరీ ఇదైతే 1500+ crores అనేది కలెక్ట్ చేయడం పక్కా రామ్ చరణ్ గారు. సో సినిమా బాగుంది బాగాలేదు ఓకే, కానీ సంక్రాంతి ఇంకో 2 సినిమాలు వచ్చేసినాయి పెద్ద. సో అప్పుడు బడ్జెట్ మీద భారం పడే ఆప్షన్ ఉందంటారు? అంటే కొంచెం అదే చెప్పాను కానీ కొంచెం మనకి ఉన్న థియేటర్స్ షేరింగ్ లో కానీ అక్కడ ఏమన్నా ఏమంటారు మిస్కాలిక్యులేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కావచ్చు. కానీ మనకి లాంగ్ వేలో రన్ అయింది అనుకోండి మూవీ అనేది, ఖచ్చితంగా అది కూడా పెద్ద ప్రాబ్లమ్ ఏం కాకపోవచ్చు. ఎందుకంటే మనం రీసెంట్ గా చాలా సినిమాలు చూసాం. చిన్న సినిమా మన లక్కీ భాస్కర్ చూసాం, ఈవెన్ అది ఓటీటీలో రిలీజ్ అయినా కానీ థియేటర్ లో టికెట్స్ అనేవి ఫుల్ అయ్యాయి, చూడడానికి ఆడియన్స్ కూడా వచ్చారు. ఎందుకంటే నార్మల్ ప్రైస్ ఉన్నది, మూవీ కూడా బాగుంది, అందరికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంది కాబట్టి. సో మనం దీని నుండి కూడా అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా సినిమాకి అనేది ఆదరిస్తారు. ఖచ్చితంగా సినిమా అనేది వాళ్ళకి ఏదైతే టార్గెట్స్ ఉన్నాయో ఆ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ పరంగా అవి రీచ్ అయితే అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈ 3 సినిమాలో మీరు ఏ సినిమా గురించి వెయిట్ చేస్తున్నారన్న లీగల్లీ? అన్న మనము ఇది పర్టికులర్ అని చెప్పి వీళ్ళని మనము ఏమంటారు కంపేర్ చేయలేము. ఎందుకు అని అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్క్ ఉన్న, ఇండస్ట్రీలో ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్క్ ఉంది. బాలయ్య బాబు గారిది ఏంటంటే మాస్, రామ్ చరణ్ గారిది తీసుకుంటే గ్లోబల్ స్టార్, యూత్ కి బాగా కనెక్ట్ అవుతాడు తను. ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్. ఇప్పుడు ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే దీని గురించి అందరూ ఒక సామాజిక వ్యక్తిగా మనం మన ఏమంటారు మన దీన్ని ఏమంటారు నార్మల్ గా ప్రతి ఒక్క పర్సన్ అనేది దాన్ని ఆలోచిస్తారు. కాబట్టి ఖచ్చితంగా రామ్ చరణ్ గారిది వెళ్తుంది. ఇంకొకటి వెంకటేష్ గారిది చూసుకుంటే అతను తను చేసిన స్టార్టింగ్ సినిమాల నుండి ఫ్యామిలీ ఆడియన్స్ అనేది చాలా ఎక్కువ, ఫ్యాన్ బేస్ అనేది ఖచ్చితంగా తన సినిమా తనకే ఉంటుంది. ప్రతి ఒక్కరి కలెక్షన్స్ అనేవి ఖచ్చితంగా అయితే రన్ అవుతాయి అన్న సినిమాలు అనేవి. థ్యాంక్స్. థ్యాంక్స్ అన్న.